to my channel Innovative. Myself Lalita, and please subscribe my channel for more updates. So today's tutorial I am going to explain about input and outputs in C programming. So C programming lo outputs manam first చెప్పుకుందాం. సో C programming లో అవుట్పుట్ ని మనం ప్రింట్ ఎఫ్ తోటి మనం ఇండికేట్ చేస్తామన్నమాట. సో ఈ ప్రింట్ ఎఫ్ అనేది మనం ఏదైతే ప్రింట్ ఎఫ్లో ఇస్తామో, ఈ ప్రింట్ ఎఫ్లో ఈ పారెంథసిస్లో ఇస్తామో, సో అందులో ఇచ్చేది మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. #include stdio.h ఇది ప్రీ ప్రాసెసర్ ఒక స్టేట్మెంట్ ఇస్తాము. తర్వాత మెయిన్ ఫంక్షన్ ఇన్ మెయిన్. సో ప్రింట్ ఎఫ్ సి ప్రోగ్రామింగ్, మనం ఇక్కడ సి ప్రోగ్రామింగ్ అనేది మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ప్రింట్ ఎఫ్ పారెంథసిస్లో ఇచ్చాం కాబట్టి. ఈ డబుల్ కోట్స్ ఏంటంటే, డబుల్ కోట్స్ ఉన్నాయంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది స్ట్రింగ్ స్టేట్మెంట్ అని. సో మనకు అవుట్పుట్ సి ప్రోగ్రామింగ్ డిస్ప్లే అయ్యింది. మనం ఇలా అవుట్పుట్స్లోని మనకి డేటా టైప్స్ తెలుసు, ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్. సో వీటి మీద ఇప్పుడు మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఇంటీజర్ అవుట్పుట్ #include stdio.h. దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ ఇస్తాము. ఇన్ టెస్ట్ ఇంటీజర్ ఒక 5 అనే వాల్యూ ఇచ్చాం మనం. సో దాన్ని మనం ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఎఫ్ నెంబర్ ఈక్వల్ టు %d. ఈ %d అని మనం ఎందుకు ఇండికేట్ చేసామంటే, ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఇంట్ స్టేట్మెంట్ ఇచ్చాము. సో ఇన్ టెస్ట్ ఇంటీజర్ కదా. సో ఈ ఇంట్ని మనం ఇక్కడ ఇండికేట్ %dతో చేసాం. ఇది ఎందుకంటే ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్ కాబట్టి. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ ట్యుటోరియల్లో నేను చెప్పాను, ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎస్కేప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో అలా మనం ఈ ప్రింట్ఎఫ్లోని ఇచ్చాము. సో మనము అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, నెంబర్ 5. ఎందుకంటే మనం ఇక్కడ ఇంట్లోని మనం ఏమి ఇండికేట్ చేసామంటే టెస్ట్ ఇంటీజర్ 5ని ఇండికేట్ చేసాం కాబట్టి మనకు అవుట్పుట్ నెంబర్ 5 వచ్చింది. నెక్స్ట్ ఫ్లోట్ అండ్ డబుల్, ఇది చూద్దాము. #include stdio.h మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్ అండ్ ఫ్లోట్ అని ఒక నెంబర్ ఇచ్చాము, అండ్ డబుల్ మీద ఒక నెంబర్ ఇచ్చాము. సో దీన్ని మనం ప్రింట్ చేయాలి. సో ప్రింట్ నెంబర్ 1, ఫస్ట్ ఫ్లోట్ని ప్రింట్ చేస్తాం. సో %f అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆఫ్ ఫ్లోట్, అండ్ ఇక్కడ ఈ సింబల్ ఏంటంటే ఎస్కేప్ స్టేట్మెంట్ అన్నమాట. ఈ /n అనేది న్యూ లైన్కి ఇండికేట్ చేస్తుంది. సో నెంబర్ 1. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్, ఇప్పుడు మనం డబుల్ని ఇండికేట్ చేస్తున్నాం ఇందులో. నెంబర్ 2 ఈక్వల్ టు %LF. సో డబుల్ని ఇది ఇండికేట్ చేస్తుంది. సో వీ గెట్ ద అవుట్పుట్స్ లైక్ దిస్, బికాస్ నెంబర్ 1లోని మనం అంటే ఫ్లోట్లోని 13.5 ఇచ్చాము, డబుల్లో 12.4 ఇచ్చాము. సో ప్రింట్లోని మనం ఈ రెండింటిని ఇండికేట్ చేసాం కాబట్టి మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ క్యారెక్టర్. సో మనం క్యారెక్టర్ స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి. సో #include stdio.h ఇంట్ మెయిన్ ఓపెన్ బ్రాకెట్స్ క్యారెక్టర్ ఈక్వల్ టు a. సో క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ ఎఫ్ ఈక్వల్ టు క్యారెక్టర్ %c. సో వీ గెట్ ద అవుట్పుట్ a, ఎందుకంటే మనం ఇక్కడ ఇండికేట్ చేసింది a కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవుట్పుట్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఇన్పుట్స్ సి ప్రోగ్రామింగ్లో ఇన్పుట్స్ని మనం ఎలాగా చెప్తామంటే, ఈ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని ఈ స్కాన్ఎఫ్ ద్వారా మనకి ఇన్పుట్స్ అనేవి మనం ఇవ్వచ్చు అన్నమాట. మనకి అవుట్పుట్స్ అంటే ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాము,
అండ్ స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్కి యూజ్ చేస్తాం ఈ ఫంక్షన్ని. సో ఇందులో కూడా మనం డేటా టైప్స్ తీసుకుంటాం, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్ అండ్ క్యారెక్టర్. వీటిని బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ చెప్తాం. సేమ్ అవుట్పుట్లో మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో అలా అయితే ఈజీగా మనం టాలీ చేయొచ్చు అనమాట. సో ఇన్పుట్ మనం తీసుకోవాలి దీనికి అడిషనల్గా. సో దానికోసమని స్కాన్ఎఫ్ ఫంక్షన్ని మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో స్కాన్ఎఫ్ %d అంటే ఎందుకో చెప్పాను, ఇంట్ని మనం రిప్రజెంట్ చేయాలి కాబట్టి %d అండ్ రిమైనింగ్ ఆల్ సేమ్. సో మనం ఇక్కడ స్కాన్ఎఫ్ ఇక్కడ మనం అడిషనల్గా ప్రింట్ఎఫ్ కూడా యాడ్ చేస్తాము, ఎందుకంటే ఇంటీజర్ వాల్యూస్ని ఎంటర్ చేయడం కోసం. సో మనకు అదే అవుట్పుట్లో మనకి చూపిస్తుంది. ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఏదైతే మనం వాల్యూస్ ఇస్తామో అది మనకి స్క్రీన్ మీద అవుట్పుట్లో మనకు చూపిస్తుంది. సో ఫస్ట్ ప్రింట్ఎఫ్లో మనం ఎంటర్ అయ్యే ఇంటీజర్. సో మనం ఇంటీజర్ని ఫస్ట్ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ ప్రింట్ఎఫ్ నెంబర్ ఈక్వల్ టు %d టెస్ట్ ఇంటీజర్. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. మనం ఇక్కడ ఇంటీజర్ వాల్యూ 4 ఇచ్చాము. సో ఇక్కడ మనం వాల్యూని ప్రింట్ చేయమని అడుగుతున్నాం. సో మనకి నెంబర్ ఈక్వల్ టు 4 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లోట్ అండ్ డబుల్. ఇందులో అడిషనల్గా ఏమొచ్చాయి, ఫ్లోట్ మనం ఫస్ట్ అక్కడ రిప్రజెంట్ చేసాము. సో అదే ఫ్లోట్కి ఇన్పుట్ ఇస్తున్నాం, స్కాన్ఎఫ్ %f అండ్ నెంబర్ 1. ఇక్కడ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ నెంబర్, ఫస్ట్ ఫ్లోట్ కాబట్టి ఆ నెంబర్ ఏదో ఒక నెంబర్ మనం ఇస్తాం. సేమ్ అలాగే సెకండ్ ఎంటర్ అండ్ అనదర్ నెంబర్ అండ్ స్కాన్ఎఫ్ %lf అండ్ నెంబర్ 2. So we get the output like this. అండ్ క్యారెక్టర్, అండ్ ఈ క్యారెక్టర్లో కూడా సేమ్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ క్యారెక్టర్ అండ్ స్కాన్ఎఫ్ అనేది ఇన్పుట్. సో %c అండ్ క్యార్. మనకి ఈ క్యారెక్టర్ ఫంక్షన్లో ఏంటంటే %c చేస్తే సమ్ క్యారెక్టర్ ఫంక్షన్ అనేది ప్రింట్ అవుతుంది. అదే మనం %d ఇస్తే అది మనకి ఆస్కీ వాల్యూస్లోనే ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆస్కీ వాల్యూస్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఆస్కీ వాల్యూస్ కోసం. #include stdio.h int main, తర్వాత క్యారెక్టర్ chr, printf, ఎంటర్ ఏ క్యారెక్టర్ వాల్యూస్ని మనం ఎంటర్ చేస్తాము. దాని తర్వాత స్కాన్ఎఫ్ ఇన్పుట్ మనం ఏమిస్తున్నామంటే క్యారెక్టర్. సో దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇండికేట్ చేసిన తర్వాత %c ఇస్తే మనకి క్యారెక్టర్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. అదే మనం %d ఇస్తే మనకి ఆస్కీ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం %d అంటే ఇంట్ వాల్యూ ఇస్తున్నాం మనం. సో printf ASCII values is %d. సో మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ మనం క్యారెక్టర్ ఎంటర్ ఏ క్యారెక్టర్ అన్నాం కాబట్టి ఏదో క్యారెక్టర్ వాల్యూ మనం ఇస్తాం. నెక్స్ట్ మనం ఏదైతే ఇచ్చామో అది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ ఇచ్చాం కాబట్టి. దాని తర్వాత ప్రింట్ఎఫ్ ఇంకా ఏమి ఇచ్చాము, ఆస్కీ వాల్యూ %dకి ఆస్కీ వాల్యూ ప్రింట్ చేయమంటున్నాం. సో ఆస్కీ వాల్యూ అనేది 103. సో మనం ఇప్పటి వరకు కూడా ఇలా డేటా టైప్స్ సింగిల్గా చూసాం. అదే ఇప్పుడు మల్టిపుల్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఎలాగా అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. #include stdio.h int main. ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూ a అండ్ ఫ్లోట్ p కింద రిప్రజెంట్ చేస్తున్నాము. సో మనం అవుట్పుట్ ఎలా రావాలి, మనకి ఎంటర్ ఇంటీజర్ అండ్ దెన్ ఏ ఫ్లోట్. మనం ఇంటీజర్ వాల్యూని అండ్ ఫ్లోట్ వాల్యూ మనకి కావాలి. సో మనం మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కదా. సో మన ఇన్పుట్ కావాలి కాబట్టి స్కాన్ఎఫ్ యూజ్ చేస్తున్నాం. ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి స్కాన్ఎఫ్లో మనం ఏమేమి తీసుకోవచ్చు, ఇంటీజర్ వాల్యూ అండ్ ఫ్లోట్ వాల్యూ. సో దాని వేరియబుల్స్ ఏంటి, a అండ్ b. సో ఇలా రిప్రజెంట్ చేస్తున్నాము. ప్రింట్ఎఫ్ మనం ఏం మనకి ప్రింట్ అవ్వాలి అవుట్పుట్లోని,
యూ ఎంటర్డ్ %d అండ్ మనం ఏదైతే ఇంటీజర్ అండ్ ఫ్లోట్ వాల్యూస్ మనం ఇస్తామో సో అది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఎంటర్ ఇంటీజర్ అండ్ దెన్ ఫ్లోట్. ఇంటీజర్ వాల్యూ ఫ్లోట్ వాల్యూ మనం ఇస్తాం. మనం ఏదైతే ఇస్తామో అది మనకి అవుట్పుట్లో ప్రింట్ అయి ఉంటుంది అనమాట. సో దిస్ కాన్సెప్ట్ అనే మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్.